హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము కేవలం బియ్యం పిండితోటి క్రిస్పీగా అలాగే స్పైసీగా ఉండే కారపూస ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మనము ఒక ప్లేట్ తీసేసుకొని 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనము పొడిపిండిని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసిన కారము సాల్ట్ అనేది పిండిలోకి మంచిగా కలిసిపోతుందండి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వేసిన ఆయిల్ పిండిలో మంచిగా కలిసే విధంగా పిండిని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పిండి కలుపుకోవడానికి వాటర్ వేడి చేసి పెట్టుకోవాలండి. వేడి చేసుకున్న వాటర్ అనేది కొంచెం కొంచెంగా పిండిలో వేసేసుకుంటూ పిండిని ముద్దలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఇక్కడ కారపూస వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే ఒక ప్లేట్ తీసేసుకొని ఒక కవర్ వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కారపూసల గొట్టం తీసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కారపూసల గొట్టంలోకి పెట్టేసుకొని ఈ విధంగా కవర్ పైన కారపూసలాగా ఒత్తేసుకోవాలి. ఈ కారపూస అనేది మీకు నచ్చిన సైజులో ఒత్తేసుకోండి. మనం ఈ విధంగా కవర్ వేసి కారపూస ఒత్తేసుకుంటే డైరెక్ట్గా తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో అయితే మనం ఒక్కరమైనా సరే కారపూస అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కారపూస ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు నేను కారపూస ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూసని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఎప్పుడైనా మనము కారపూస ఫ్రై చేసేసుకునేటప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలండి. వేడివేడిగా ఉన్న ఆయిల్లోనే కారపూసను ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి కారపూస ఒకవైపు మంచిగా కాలిపోయిందండి. ఇంకొక వైపుకు తిప్పేసుకున్నా నేను. ఇలా 2 వైపులా కారపూసని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మనకు కారపూస అయితే రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా కూడా మనము కారపూసలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఓకేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి కారపూస అయితే రెడీ అయిపోయిందండి. క్రిస్పీగా అలాగే స్పైసీగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనకు కేవలం ఇంట్లో బియ్యం పిండి ఉంటే సరిపోతుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా కారపూస ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఓకేనండి, కారపూస ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.